నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణకు ప్రజలు సహకరించాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. తెనాలి పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. దసరాకు తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సర్వీసులు. తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్. తెనాలి పట్టణ ప్రజలు వ్యర్థాలను రోడ్లపై కాలువలో పడవేయకుండా శానిటేషన్ సిబ్బందికి అందజేసి తెనాలి పట్టణ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ గురువారం తెనాలి పట్టణంలోని 18, 19, 29 వార్డులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పుర ప్రజలు వ్యర్థాలను రోడ్లపై కాలువలో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు తోడ్పాటు అందించాలని కోరారు. పట్టణాభివృద్ధికి తెనాలి పురపాలక చేపడుతున్న చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెనాలి పురపాలక కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పలు వార్డుల్లో శానిటేషన్ పనులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములై పట్టణ సుందరీకరణకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం భాగంగా విద్యార్థుల చేత స్వచ్ఛతా పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ కె శ్రీమల, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, డిఈ శ్రీనివాస్, స్థానిక నాయకులు, శానిటేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు కొన్ని వార్డుల్లో జరిగినాయి. ఈరోజు 18th, 19th అండ్ 29th వార్డుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టమైంది. దోమలు వస్తాయి, దోమల వల్ల జ్వరాలు వస్తాయి, ఇంకా ఇతరత్ర వస్తాయి. కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు అక్టోబర్ 1వ తారీఖు వరకు జరుగుతాయి. స్వర్ణాంధ్ర @2047 అనేటువంటి కార్యక్రమం సంబంధించి కూడా వార్డుల్లో వార్డు సభలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు మళ్ళీ ఇస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అన్నీ కూడా అవుతున్నాయి. సో ఈ విధంగా టౌన్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి అవుతున్నాయి. ప్రజలందరూ కూడా వీటిని గమనించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు, 19వ వార్డు, అలానే 29వ వార్డు రావడం జరిగింది. శానిటేషన్ కానివ్వండి, అలానే చెత్త అనేది ప్రజలందరూ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రజలందరూ మన ఇల్లు ఎట్లా శుభ్రపరుచుకుంటున్నాము అలానే రోడ్స్ మీద ఎలాంటి చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మనం అందరూ ఒక బాధ్యతతోనే చేస్తేనే ఏ పనైనా సక్రమంగా సక్సెస్ అవుతాం. కాబట్టి మనందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రజక జన సేవా సంఘం, రజక జన సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు చిట్యాల ఐలమ్మకు ఘన్యవాళులర్పించారు. తెనాలి రయ్యచెరువు వద్ద గల ఐలమ్మ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించి పేద ప్రజలకు పంట పొలాలను అందజేసిన వ్యక్తి ఐలమ్మను ప్రశంసించారు. పేద ప్రజల కోసం పోరాటాలు చేసిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కౌన్సిలర్ వి విజయలక్ష్మి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటాలు చేసిన వీరనారి ఐలమ్మను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నెప్పల్లి రాంబాబు, చెరుకూరి బుజ్జిబాబు, తాడినాట రామంజలీలు, పొనుగుపాటి వెంకటరమణ, సాయి, గంజిబాబు, కాకర్ల అంజిబాబు, కొల్లిమర్ర కుటుంబరావు, పోతార్లంక రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి, ఈ జయంతి కార్యక్రమాన్ని మన తెనాలి రజిగపేటలో చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, రజిక కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆంధ్ర మహాసభ అనే సభలో ఆమె చేరి అది ఏంటంటే ఒక రైతాంగ విప్లవ పోరాట సంస్థ అనమాట. ఆ సంస్థలో చేరి ఆ సంస్థ సహాయ సహకారాలతో ఈమె పోరాటం చేసి ఆ రోజు తాను పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి చాలామందిని ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. నీ కాళ్ళు మొక్కుదని బాంచాననే ఆ రోజుల్లో బందూక్ పట్టించి ప్రజల్ని తిరుగుబాటు వైపు నడిపించింది.
అట్లా ఈ రాష్ట్రంలో కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిట్యాల ఐలమ్మకి ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశా కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఇక్కడ తెనాలిలోని రజికపేటలోని ఐలమ్మ మున్సిపల్ పార్కులో మా యొక్క సమావేశం జరిగింది. ఆ యొక్క జయంతి ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాము. ఒక రజక కుటుంబానికి చెందిందై పుట్టిందై ఉందంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా యొక్క రజక కులం మీద కొంతమంది పెత్తందారులు చాలామంది చెలాయిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా మా మీద పెత్తందారులు చెలాయిస్తున్నారు. అందుకోసమనే ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా రజక కులస్తులు ఏకమై పెత్తందారులకి ఎదుర్కొని ఆ యొక్క స్ఫూర్తిగా నా యొక్క స్ఫూర్తిని మేము కూడా ఇక్కడ చాలా చాటింపు చేసి మహిళలు, మా యొక్క పురుషులు, కులస్తులు అందరూ కూడా. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, దసరా పండుగను పురస్కరించుకొని తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ గురువారం హెచ్సివి ప్రతితో మాట్లాడుతూ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సర్వీసు నడుపుతున్నట్టు తెలిపారు. త్వరలో తెనాలి డిపోకి 10 బస్సులు కొత్తవి రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే దసరా సందర్భంగా విజయవాడకు ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుందని, ప్రయాణికులంతా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సంవత్సరం 12 తారీఖున రాబోయే దసరా 12 తారీఖున ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు హైదరాబాద్ నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన వారు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకొని తమ సీట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహకారంతో మనకు 10 బస్సులు కొత్తగా రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలకి మన బస్ స్టాండ్ పాత రోజుల్లో అయితే మొత్తం నీటి మునిగిపోయేది. ఇప్పుడు మోటార్ వేయటం కానీ, సీసీ రోడ్లు హైట్ లేపడం కానీ జరిగి బస్ స్టాండ్లో ఎలాంటి వర్షం వచ్చినా 1-2 గంటల్లో క్లియర్ అవటం జరుగుతుంది. మన తెనాలి ప్రజలు చిరకాల వాంఛలాగా బస్ స్టాండ్ శుభ్రంగా ఉంచే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి సహకరించవలసిగా కోరుకుంటూ, మనం తెనాలి టు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల పక్షాన్ని నిలిచి పోరాటం చేసిన వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గురువారం తెనాలి రజికచెరువు వద్ద మున్సిపల్ పార్క్ నందు గల చిట్యాల ఐలమ్మ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురుడి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ప్రశంసించారు. ఒక మహిళగా భూమి కోసం, భుక్తి కోసం భూస్వాములకు ఎదురించి వారిని కడగడలాడించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిలో నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములు ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు స్ఫూర్తిగా తీసుకుని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు. చిట్యాల ఐలమ్మను చాకలి ఐలమ్మగా పిలవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కోటలకు గుర్తింపించే విధంగా అధికారికంగా వారి జయంతులను, వర్ధంతులు నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రాశ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, ఆర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు
అర్పించడం జరిగింది. చిన్నతనం నుంచే అనేక ఉద్యమాలు అనేక పోరాటాల్లో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహానాయకురాలులాగా అక్కడ ఉన్నటువంటి బూజ్వా గుండెల్లో నిద్రపోయినటువంటి ఐలమ్మ చేసినటువంటి సేవలు గాని ఆమె చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు గాని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఆవిడ యొక్క ఆశయాల్ని సిద్ధాంతాలని మనం అందరం కూడా ప్రజల్లో చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాదాపు ఆమె చనిపోయి కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి అవుతూ ఉంది. ఆవిడ ఇప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు. ఆవిడ చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా వాళ్ళ ఆశయాల్ని మన ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పని గుంటూరులో బ్రహ్మాండంగా ఐలమ్మ గారి విగ్రహం మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పండుగ వాతావరణం లాగా కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు, అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజిక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూ పెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలుపడుతుంది, కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి మంగలి అనే 2 పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జివో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజికని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని, ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. ఈ మా బీసీ కుల నాయకులందరూ కూడా వాళ్ళ జయంతి రోజున అధికార దినోత్సవంగా చేయాలని, అదేవిధంగా పక్కన తెలంగాణ గవర్నమెంట్లో చిట్యాల ఐలమ్మ గారికి జయంతిని ఆథరైజ్డ్గా 2022 కాడి నుండి ప్రభుత్వ అధికారికంగా ప్రకటించి జయంతి కార్యక్రమం చేయించున్నది. బీసీలకే రాజ్యాధికార దిశగా మన పూలే గారు నిర్వహించారు. అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారు కూడా బీసీల మీద స్టేట్ మొదట ఇచ్చాపురం నుండి తడ వరకు రోజు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బీసీల మీద చర్చల మీద జరుపుతూ బీసీలకు రాజ్యాధికార దిశగా ఆయన మా కింగ్ మేకర్గా అవ్వాలని మేము అందరం బీసీ సంక్షేమ సంఘం అందరం తలుచుతున్నాం. ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ఘననివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయుధం పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసిన వీరనారి చిట్యాల ఐలమ్మ బడుగు బలహీన వర్గాల మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్ చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఆమెకు ఘననివాళులర్పించారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రజిక చెరువు వద్ద గల మున్సిపల్ పార్కులోని ఐలమ్మ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ భూస్వామును ఎదిరించి పేదలకు అండగా నిలిచిన పోరాట యోధురాలు ఐలమ్మని కొనియాడారు. తెలంగాణలో దొరల పాలనకు ఎదురు నిలిచి పేద ప్రజలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఆమెను పేర్కొన్నారు. టీడీపీ పట్టణ బీసీఎల్ అధ్యక్షులు దుర్గా మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ 129వ జయంతిని తెలుగుదేశం పార్టీ బీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐలమ్మ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపురెడ్డి త్రిమూర్తి, నాయకులు జొన్నాదుల మహేష్, ఈశ్వరరావు, సిహెచ్ ఆంజనేయులు, కొడాలి సుబ్రహ్మణ్యం, కావేటి వేణు, విజయ్, మునిపల్లి రామకృష్ణ, బాబురావు, నరసింహ, పెసలంక శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్యాల చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మన తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నందు ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడం. వీరవనిత అయినటువంటి ఐలమ్మ గారు 40 ఎకరాలు సాగు చేస్తూ పండించేవాడిదే పంట అనే ఒక నినాదంతో ఆ రోజు ఎవరైతే ఆ పంట దోచుకోవడానికి వచ్చిన దొరల్ని ఒక ఊతకర్రతో రోకల బండితో ఎవరు వస్తారో రాండి అని చెప్పి పూర్తిగా వాళ్ళ మీద పోరాటం చేసిన వైఖరి ఎంతోమంది ఈ రోజు ఉన్న మహిళలందరూ కూడా ఆదర్శపాయం. అలాంటి వీరవనితిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం 2022 నుంచి కూడా ఆవిడని అధికారికంగా ఆవిడని ఘనమైన నివాళులు అర్పిస్తూ రాష్ట్రంలో కూడా ఆవిడకి గుర్తింపు తెచ్చింది. అప్పుడున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పూర్తిగా ఈ రజక చెరువుని పూర్తిగా అభివృద్ధి పరిచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ చేసి రజకుల యొక్క సమానత్వాన్ని కాపాడటానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించి రజకుల్ని పూర్తిగా మాకు పూర్తి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ మనస్ఫూర్తిగా మీ అందరం కూడా తెలియజేసుకుంటూ ఇది ఆయనకున్న బడుగు బలహీన మార్గాలకు మీద ఉన్న ఔన్నత్యానికి చిహ్నంగా ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐలమ్మ గారు ఆ రోజున ఆమెకి కలిగిన నష్టం
ఎవరికి కలగకూడదని చెప్పిన ఆలోచనతోటి ఆ రోజుల్లోనే రోకలి బండ తీసుకొని ఎవడొస్తారో రండ్రా. అంతకుముందు రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కబ్జాలు చేస్తే ఇప్పుడు నల్లదొరలే ఆమె ఉన్న టైంలో కబ్జాలు చేస్తూ ఉంటే ఎదురు తిరిగి పోరాడిన మహిళ. ఆ రోజు ఆమె అసలు మామూలు సాధారణ వర్గాలంతా కూడా బయటకు రావడానికి భయపడే రోజుల్లో ఆమె ఆ రోజున బయటకు వచ్చి నేనున్నానని చెప్పని 10 మందికి ధైర్యం చెప్పిన మహిళ. మనమందరం కూడా అటువంటి మహిళని ఆదర్శంగా తీసుకొని నడిచిన నాడే నిజమని వాళ్ళు ఐలమ్మ గారికి అర్పించిన వారు అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చివరి రోజు గురువారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో నక్కా ఆంధ్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల పరిపాలన ప్రజలకు వివరిస్తూ ఇంటి గోడలపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అతికించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఉరకలెత్తిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజారాజ్యకంగా పరిపాలన కొనసాగిస్తుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, డిఎస్సి వంటి సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు మనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, ఊసా రాజేష్, కొల్లూరు నాగశ్రీధర్, సర్పంచ్ అలపర్తి ఉషారాణి, ఎంపీటీసీ నాగల మాలతి శిరీష, నాగల కృష్ణారావు, తూనుగుంట సాయిబాబా, అమ్మిశెట్టి కిషోర్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజులు ప్రభుత్వం నడపడానికి చాలా తక్కువ కాలం. ఇందాక ఎంపీడీఓ గారు చెప్పాడు, దాదాపు ఒక 20 రోజులు వరదల అనంతరం వరదలు కానీ అకాల వర్షాలకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఇబ్బందులు ఆ పనుల మీద జరిపేది. ఇది మనకున్నటువంటి విపత్తే కాదు, రాష్ట్రం అంతా వచ్చిన విపత్తే. అధికారులు కానీ ప్రజలు కానీ కుంగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే వాగ్దానాలు చేసి అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షోభంలో పెట్టాడు రాష్ట్రం మొత్తం కూడా. 175కి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి మరి అందించి 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తరిమి కొట్టినటువంటి ఘనత ప్రజానీకాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అమలుకి కట్టుబడి ఈ 100 రోజుల్లోనే ముందడుగులు వేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియడానికి సంతోషిస్తా ఉన్నా. 100 రోజుల్లో 1000 అడుగులు వేశారు ముందుకి ఈ ప్రభుత్వం. ఇవాళ ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రికార్డు స్థాయిలో పంచాయతీలన్నీ ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డు సృష్టించాడు. దాని ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి 4500 కోట్లు చేసి ప్రతి గ్రామానికి కూడా 10-15 లక్షల రూపాయల నిధులు కేటాయించి దాదాపు 4,500 కోట్లు ఈ రాష్ట్రంలో పంచాయతీలకి జీవం పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాం. వరదల అనంతరం, అకాల వర్షాల అనంతరం నష్టపోయిన రైతాంగానికి ఏ ఒక్క రైతు కూడా, కౌలు రైతు కానీ నష్టపోకూడదని 1-10 సార్లు హెచ్చరించి అధికార యంత్రాంగాన్ని నష్టపరిహారం మొత్తం కూడా లిస్టులో ఎన్యూమరేషన్ కరెక్ట్ గా చేపించాం. నెయ్యిలో కూడా కల్తీ కలిపి దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచం మొత్తం చెప్తా ఉంది వారం రోజుల నుంచి. ఎంతో బాధాకరమైన అంశం. అటువంటి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా పనికి రాకుండా పోయాడు. ఆయన ప్రతినిధులుగా 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు కూడా కనపడకుండా పోయారు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా మీ మనుషులుగా, మీ వాళ్ళగా మీకోసం పనిచేస్తాం. మీరు కూడా ఆశీర్వదించండి. ఈ 100 రోజులు, 200, 300 ఇట్లా 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం మీ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా వీటితో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. దానికి మీరందరూ వెన్నుదన్నుగా నిలవండి. మీకు తోడుగా మేముండి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్దాం. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల నందు ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ అనే అంశంపై కళాశాల పరీక్షా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ వి కోటిరెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం చేసే డాక్టర్ రోగికి ప్రాణం పోస్తే ఆ వైద్యానికి అమృతాన్ని పోసేవారు ఫార్మసిస్ట్ అని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన ఫార్మసిస్ట్ ప్రాధాన్యతను ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోస్టర్ కేస్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించారు. గెలుపొందిన ఫార్మసీ ఫార్మాడీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఫార్మసీ ఫార్మాడీ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ వి కోటిరెడ్డి, ఐపీఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, కళాశాల అధ్యాపక బృందం, బీఫార్మసీ ఫార్మాడీ విద్యార్థులు పాల్గొన్నారు. బాల్యం నుంచే చిన్నారులో భక్తిభావం పెంపొందించాలనే సంకల్పంతో గోవిందనామస్మరణ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాయిరాం సంగీతహరి భజన మండలి నిర్వాహకురాలు, ప్రముఖ సంగీత గాయకురాలు వజ్జల లక్ష్మీ సునీత పేర్కొన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఉత్సవాల క్రమంలో వజ్జల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గోవిందనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్జల లక్ష్మీ సునీత మాట్లాడుతూ తిరుమల కొండపై నిర్వహించే గోవిందనామ పారాయణ యజ్ఞంలో పాల్గొనాలనే లక్ష్యంతో చిన్నారులకు గోవిందనామ స్మరణలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దాతల సహాయ సహకారాలతో శిక్షణ పొందిన చిన్నారులను తిరుపతి స్వామివారి సన్నిధికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క చిన్న పిల్లల్లో భక్తి భావం కలగాలని ఉద్దేశంతో తిరుమలలో జరిగే గోవిందనామ యజ్ఞానికి అందరినీ తీసుకెళ్లాలని ఉద్దేశంతో 108 మంది చిన్నారుల చేత సొంత ఖర్చులు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి నేను నిశ్చయించుకున్నాను. ఈ చిన్నపిల్లల్ని చూసినప్పుడల్లా వీళ్ళందరి చేత గోవిందనామస్మరణ తిరుమలలో చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జయప్రదం చేసి అందరూ దాతలు విరాళాలు 9949313519కి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ చిన్నారులని చూసి నాకు అదొక రకమైన భావన అనేది కలిగింది. ఆ భావంతో తిరుమల తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీళ్ళందరి చేత ఈ కార్యక్రమం తలపెట్టాను. అంగలకూతురులో వేంచేసి ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామివారి మందిరంలో ప్రతి శనివారం కూడా సంపూర్ణ రామాయణ పారాయణం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి వజ్జల సునీత గారు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలకి గోవిందనామాలు నేర్పి వారిని తిరుపతి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెద్దలకి దాతలకి అందరికీ కూడా ఆ రాముల వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. తెనాలి రజిక చెరువు పార్కులోని చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం రజిక సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని నేటి మహిళా లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెనాలి రజిక చెరువు ప్రాంగణంలోని పార్కులో గల ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా భారీ కేకును కట్ చేసి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, పెసలంక రమణలు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐలమ్మకు తగు గుర్తింపును ఇవ్వాలని కోరారు. అనంతరం రజకుర్తిదారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 129వ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి రజిక చెరువు కాడ సాకలి ఐలమ్మ బొమ్మ దగ్గర మరి రజిక సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా పూలమాలు వేసి అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు మరి భూమి కోసం, భక్తి కోసం పోరాటం అనేది ప్రతి మహిళలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆమె యొక్క ఆశయాల్ని ఏ విధంగా అయితే నిలబెట్టుకుని పోరాటం చేసిందో మరి మహిళా సోదరులందరూ కూడా తమ హక్కుల్ని కాపాడుకోవడానికి అంత పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి సాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి రజిక సోదరీమణులందరూ కూడా మరి 129వ
జయంతి సందర్భంగా అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జై రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రజిక చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించి అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరినీ మేము సన్మానం చేసుకుంటాం. చాలా సంతోషకరం. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం. ఐలమ్మ గారి పేరుని కూడా ఎక్కడో సాట మీ ఒక పేరుగా పెట్టాల్సిందిగానే కోరుతున్నాము. ఆమెకి ఇంకా గవర్నమెంట్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు గుర్తించాలని మా ఐలమ్మ గారిది మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి నడిబొడ్డు మీద మా రజిక చెరువు దగ్గర ఉన్న ఆమె విగ్రహానికి వాళ్ళ మేము పూలాభిషేకాలు నిర్వహించి ఆమె వేడుకలు ఘనంగా నిర్వహించి అదేవిధంగా మా జాతిలో ఉన్న కొంతమంది పెద్దలకి కష్టపడి మా జాతిలో ఎప్పుడో ఫస్ట్ నుండి ఆ జాతికి అంకితమైన పెద్దలకి మా ఇక్కడున్న టీం అంతా జాతి టీం అంతా వాళ్ళకి సత్కారం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు మా జాతిలో ఎంతో యువత ముందడుగు వేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద ప్రేమతో చిట్యాల ఐలమ్మ గారి పేరుని మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఎంతో మాకు గర్వకారణం, ఎంతో సంతోషం. ముందు చూపు చూసి మా జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఆమె జయంతి సందర్భంగా ఆమెను తలుసుకొని ఆ మహనీయురాలకి మేము ఘన తెలపడం చాలా సంతోషకరం అని కూడా మనస్ఫూర్తిగా చెబుతూ జై రజిక. తెనాలి నాజర్పేటలోని ఒక గుడి నిర్మాణంలో 2 వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో 2 వ్యక్తులు తీవ్ర గాయాల పాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వివరాలకు వెళితే తెనాలి నాజర్పేట హిందీ ప్రేమ మండలి సమీపంలో గల తిరుపతమ్మ గుడి పక్కనే కృష్ణుడి గుడి నిర్మాణ విషయంలో వివాదం దారితీసింది. తిరుపతమ్మ గుడి నిర్వహించే నిర్వాహకులు శ్రీకృష్ణ గుడి నిర్మాణం చేస్తున్న కుటుంబ సభ్యులపై గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. వివరాలను క్షతగాత్రులు సుబ్బారావు మీడియాకు వివరించారు. కాగా తీవ్ర గాయాలతో క్షతగాత్రులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ కృష్ణుడి గుడి కట్టే సమయంలో పక్కన తిరుపతి విగ్రహాలు మాకు ఎప్పటి నుంచో ఆ గుడి విషయంలో బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అంతకుముందు కూడా 1 సంవత్సరం 2 నెలల క్రితం కూడా గొడవలు జరిగినాయి. ఇప్పుడు దాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు మేము గుడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇవాళ ప్లాస్టింగ్ వర్క్ జరుగుతున్నాక వాళ్ళు మమ్మల్ని పిలిచి గొడవ పెట్టుకొని కావాలని మమ్మల్ని మా మీద దాడి చేసి వాళ్ళు మునగా మహేష్, మునగా నరసింహారావు, మునగా వెంకటేశ్వరమ్మ, ఇంకా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మా మీద దాడి చేసి మమ్మల్ని చంపేస్తాము అని చెప్పి బెదిరించి కత్తితో మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళీ కర్రలు గొడ్డలు తీసుకుని వచ్చి మా తల మీద పెట్టి బాగారు. నేను అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోతే మా బ్రదర్ వచ్చి నన్ను లేపడానికి వస్తే మా బ్రదర్ని కూడా పెట్టారు. అతను కూడా బాగా సఫర్ అయ్యింది. అతనికి కన్ను అంతా ఇదైపోయి బాగా డ్యామేజ్ అయింది. వాళ్ళకి మాత్రం దేని గురించి వచ్చింది గొడవ? అసలు కావాలని గొడవ పెట్టుకున్నారు. ఇష్యూ కూడా ఏం లేదు. గతంలో ఏముంది మీకు గొడవ? గతంలో అంటే వాళ్ళు కావాలని ఆ గుడి కట్టకుండా అడ్డం పడాలని ఎప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏ గుడి కట్టొద్దని? కృష్ణుడి గుడి కట్టకూడదని వాళ్ళు ఏం ఆ ప్లేస్ లో. అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో ఇది మనసులో పెట్టుకుని ఇవాళ బయటపడి దానికి దాడి చేసి మమ్మల్ని గాయపరిచి ఇలా చంపేస్తామని చెప్పి కత్తి పెట్టి మమ్మల్ని నరకడానికి ప్రయత్నం చేసి చేశారు. మేము అక్కడ గుడి వర్క్ చేస్తున్నాము. ప్లాస్టింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్లాస్టింగ్ పని జరిగి మా పరిధిలో ఉన్న దాంట్లో గోడ కడదామని వస్తే వాళ్ళు అడ్డం పడి గొడవ పెట్టుకున్నారు. దీనివల్ల కావాలని వచ్చేలా గొడవ పెట్టుకున్నారు. మా బ్రదర్ వెంకట నరసింహ తన్ని కూడా నన్ను కొట్టంగానే అన్కాన్షియస్గా కింద పడిపోయాను. కత్తి పెట్టి ఒకసారి వెనక నుంచి మాట్లాడుతుంటే ఎదురేమన్నా కొట్టాడు, తప్పించుకున్నాను. ఆ 2 చేతులు కూడా బాగా వాచిపోయి ఇదైపోయింది. బాగా నేను అన్కాన్షియస్గా కింద పడిపోగానే నన్ను ఎవరు తెచ్చారు కూడా మా బ్రదర్ని కూడా అట్లా పెట్టారు, మా మదర్ని కొట్టారు. అందరినీ బాగా చుట్టుపక్కల అందరినీ హెరాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరు బయటకు చెప్పుకోలేరు. నా పేరు వెంకట నరసింహారావు. నేను నాజర్పేటలో ఉంటాను.
మా నాగర్పేటలో కృష్ణుడి గుడి మేము చిన్నప్పటి నుంచి పూజ చేసుకుంటాం. అది శిథిలావస్థకు వచ్చేసింది. దాన్ని రీకన్స్ట్రక్షన్ కోసం చేసుకుంటా ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచో అది రీకన్స్ట్రక్షన్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఆ చుట్టుపక్కల మొత్తం ఆక్యుపై చేశారు. అదంతా ఆక్యుపై చేసి పార్టీ ఆఫీస్ అని రోడ్డు మొత్తం అన్నీ ఆక్యుపై చేశారు. మేమేంటంటే కృష్ణుడి గుడి శిథిలావస్థకు వచ్చింది, అది దానికి ఏ ఇది లేదని చెప్పి కొంచెం చందాలు ఇవన్నీ పూజ చేసి కృష్ణుడి గుడి కట్టి కొత్త విగ్రహం పెట్టుకొని పూజ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. కానీ వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు మనసులో పెట్టుకుని మా మీద అటాక్ చేశారు ఈరోజు సాయంత్రము. అది ఇది అని మొత్తం మీదకి వచ్చి మా తమ్ముడి మీద, మా బ్రదర్ మీద, మా మదర్ మీద కూడా, మా మదర్ అసలు మేము బయటికి రాము, అందరి మీద అటాక్ చేశారు. సో ఇవన్నీ చాలా ఇదిగా ఉన్నాయి. మేము ఎవరి జోలికి వెళ్ళము, ఎవరి దగ్గరికి వెళ్ళము, ఏ గొడవ లేవు. మాకు ఏదో ఒకటి మీరు చూసి దయచేసి న్యాయం చేయండి. ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా కృష్ణానదీ పరివాహ ప్రాంతంలో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం మరింత పెంచాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. కొల్లిపర మండల కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య రైతుల సమస్యను విశ్లేషిస్తూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. పంట నష్టం అంచనా విషయంలో, నష్టపరిహారం అందించే విషయంలోనూ ఆశించిన మేర ప్రభుత్వం నష్టపరిహారం పెంచి ఇవ్వాలని అన్నారు. గత రబీలో జరిగిన పంట నష్టపరిహారం కూడా విడుదల చేయాలని అన్నారు. వరికి ఎకరాకి 25,000 రూపాయల చొప్పున, ఉద్యానవన పంటలకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు బంగారంపై తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయాలని అన్నారు. తక్షణ పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభా పథకం ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందజేయాలని, లంక గ్రామాల్లోని డ్వాక్రా మహిళా రుణాలను మాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతులకు కార్డులు మంజూరు చేసి వారిని తగు విధంగా ప్రయోజనాలు అందించాలని చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు, శివనాగిరెడ్డి, విశ్రాంత బ్యాంక్ ఏజీఎం టి మాధవి, కనగాల శాంతకుమారి, అద్దెపల్లి పద్మ, శ్రావణి, విజయకుమారి తదితరులు పాల్గొని ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కనీసంగా 100 నుంచి 150 రూపాయలైనా గేదెలు పెంచుతున్న ఎందుకని పసిబిడ్డలు పెంచి పెంచాల్సి వస్తుంది, కానీ ఫ్యాన్ వేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఏదో కొంచెం తెలియటం లేదు. మేత ఖరీదు పెరిగిపోయింది, దానా ఖరీదు పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయి ఏదైనా చిన్న జబ్బు వస్తే ఎవరు పెంచినా 500 కూడా రావట్లేదు. కేరళలో ఉన్నటువంటి అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఎవరికైనా ఒక 2 గేదెలు ఉంటే నెల మొత్తం పైన 100 లీటర్ల పాలు కానీ పోయగలిగితే ఆ 100 లీటర్లు ఇంక పోయలేకపోయిన సంవత్సరం మొత్తానికి ఆ 100 లీటర్లు 2 గేదెలు 100 లీటర్లు పోయాలి. వాళ్ళ కుటుంబానికి అంటే గేదెలని పసిబిడ్డల్లా చూసుకుంటున్న అంటే చాలా కష్టం కాబట్టి 37,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణకు ప్రజలు సహకరించాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. తెనాలి పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. దసరాకు తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సర్వీసులు. తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్. హెచ్సి వార్తలను యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.